ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకంపై ఆదోని పట్టణం హనుమాన్ నగర్లో విద్యుత్ D3 సబ్ స్టేషన్ పరిధిలో వినియోగదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హరీష్ మరియు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పురుషోత్తం మాట్లాడుతూ రాయితీతో మీ ఇంటిపై సోలార్ గ్రూప్ టాప్ నిర్మించుకుంటే చాలా వరకు విద్యుత్ బిల్లులను ఆదా చేసుకోవచ్చని, కేంద్ర ప్రభుత్వం సబ్సిడీతో ఇంటి పైకప్పుపై కనీసం 10 చదరపు అడుగులు నుండి 100 చదరపు అడుగులు స్థలంలో 1K వాట్స్ సామర్థ్యం కలిగిన సోలార్ టాప్ను ఏర్పాటు చేసుకోవచ్చు. వినియోగదారులకు 1 కిలోవాట్ల నుండి 3 కిలోవాట్లు ఏర్పాటు చేసుకుని సువర్ణ అవకాశం గృహ వినియోగదారులకు మాత్రమే ఉందని, ప్రతి ఒక్కరూ కూడా సదవకాశాన్ని వినియోగించుకోవాలని, ఈ పథకానికి సంబంధించిన ఎలాంటి డౌట్లున్నా మరిన్ని వివరాల కోసం మీ వార్డు గ్రామ సంబంధిత విద్యుత్ అధికారులను సంప్రదించినా లేదా విద్యుత్ కార్యాలయాలను సంప్రదించిన పూర్తి వివరాలను తెలియజేస్తారని, ఆదోని డివిజన్లో 15 మంది వినియోగదారులకు ఇప్పటికే పనులు పూర్తి కావడం జరిగిందని, ఎలాంటి కంప్లైంట్స్ కూడా లేవని, 200 మంది వినియోగదారులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, 40 మందికి వినియోగదారులకు పనులు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకొని విద్యుత్ బిల్లులు తగ్గించుకోవాలని, మిగులు విద్యుత్ కూడా సమస్య కొనుగోలు చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు అసిస్టెంట్ ఇంజనీర్లు, లైన్మెన్లు, వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు. అదే ఇందాక చెప్పినట్టు ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇది ఈ సోలార్ స్కీము అందరూ కూడా సద్వినియోగం చేసుకోమని ఈరోజు ఇక్కడ D3 సెక్షన్ హనుమాన్ నగర్లో అవగాహన సదస్సు వినియోగదారులకు ఏర్పాటు చేయడం జరిగినది. దీంట్లో మెయిన్గా ఏమంటే 1 కిలోవాట్కి సుమారుగా 70,000 ఖర్చు అవుతుంది. దానికి వెండర్లు ఉన్నారు మా వాళ్ళు. మీరు ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, అట్లే మీ కరెంట్ బిల్ ఇచ్చినారంటే 1 కిలోవాట్కి సుమారుగా 70,000 ఖర్చు అవుతుంది. అన్ని బ్యాంక్ లోన్లు ఇస్తారు. ఆ బ్యాంక్ లోన్లు అన్ని ఏర్పాటు చేసుకుని మొత్తము సోలార్ ఎరెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇమీడియట్గా ఒక నెల రోజుల్లో 30,000 రూపాయల సబ్సిడీ ఇమీడియట్గా అకౌంట్లో పడుతుంది. అట్లే మీరు ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ని అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసి మీరు ఈ విద్యుత్ బిల్లులను మీకు వచ్చే విద్యుత్ బిల్లులను తగ్గించుకోవాల్సిందిగా అందరినీ కోరి ప్రార్థిస్తున్నాము. అట్లే ప్రతి నెల కూడా మనకు ఈ ఎండ ఉంది కాబట్టి మనకు దాని ద్వారా జనరేట్ అవుతుంది సోలార్ అనేది. సుమారుగా 1 కిలోవాట్కి 120 యూనిట్లు దాదాపు జనరేట్ అవుతుంది. మొదట్లో ఇనిషియల్గా కొంత ఖర్చు అయినా కూడా ఇది నిరంతరంగా ఉంటుంది కాబట్టి బిల్లుల్లో మీకు విద్యుత్ బిల్లుల్లో కొంత వెసులుబాటుగా ఉంటుంది. ఆర్థికంగా కొంత బలపడేదానికి వినియోగదారులందరికీ కూడా అవకాశం ఉంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్కీమ్ పెట్టింది కాబట్టి ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. నా పేరు హరి అండి. హరి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆదోని. అందరికీ నమస్కారాలు. ఇప్పుడు సార్ చెప్పినట్లు PM సూర్య గారు అనేది కొత్తగా మన కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసింది. దీని కింద ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించాలని మేము ఈ సదస్సు పెట్టినాము. ప్రతి ఒక్కరూ దీని గురించి మీతో పాటు మీకు రాని వాళ్ళకి, మీ నైబర్స్ కూడా చెప్పి దీన్ని సోలార్కి పోయి ప్రతి ఒక్కరు కూడా విద్యుత్ని ఆదా చేసుకున్నట్లుంటుంది, వాళ్ళు జనరేట్ చేసినట్లుంటుంది. మన యూనిట్లకు బిల్లు కట్టే పని కూడా తగ్గిపోతుంది. మీరు ఎన్ని యూనిట్లు కడితే అన్ని యూనిట్లకు మేము డిపార్ట్మెంట్ నుంచి దాన్ని లెస్ చేసి మీరు ఎక్కువ జనరేట్ చేస్తే దానికి బ్యాంక్ అకౌంట్ కూడా వేస్తాము. ఒకవేళ తక్కువ ఉంటే మీరు కొద్దిగా అమౌంట్ లాస్ట్లో మిగిలిన అమౌంట్ కట్టాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు 1 కిలోవాట్కి కానీ 2 కిలోవాట్కి కానీ అప్లై చేసుకుని దాన్ని అప్లై చేసుకునే పద్ధతి ఏమన్నా కావాలంటే మా నంబర్లు ఉన్నాయి కదా, కాంటాక్ట్ చేయండి. వెండర్ల నంబర్లు కూడా ఇస్తున్నాము. ఆ వెండర్ నంబర్లు కాంటాక్ట్ చేసి ప్రతి ఒక్కరూ ఈ సోలార్కు వెళ్ళి మన ఉత్పత్తిని మనమే మన ఇంటి దగ్గర నుంచి ఉత్పత్తి మొదలు పెట్టాలనేది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్దేశము. రేపు పొద్దున విద్యుత్ ఇబ్బంది రాకోకుండా మనం అందరూ సహకరించి, గవర్నమెంట్ సహకరించి మనం కూడా బెనిఫిట్ పొందాలని, ఆ సబ్సిడీ పొంది ప్రతి ఒక్కరూ సోలార్ వినియోగించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇక్కడ వచ్చిన వినియోగదారులందరికీ నా నమస్సుమాంజలి తెలుపుకుంటున్నాను. అలాగే ఈ సదస్సు గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా గురువారం ప్లాన్ చేస్తున్నాము మీటింగ్. మన కరెంట్ ఆఫీస్ ఎదురుగా కళ్యాణ మంటపం ఉంది, VSB ఫంక్షన్ హాల్, అక్కడ పెట్టాలనుకున్నాము. వెండర్లను కూడా పిలిపించి మీ బ్యాంకు ఎట్లా, లోన్ ఎట్లా, ప్రాసెస్ ఎట్లా అవి కూడా చెప్తాము అక్కడ. కాబట్టి ప్రతి ఒక్కరు అది ఈ గురువారము రేపులేకి వెళ్ళండి 10:30కి అట్లా అనుకున్నాము. కలెక్టర్ గారితో కలిసి అది కన్ఫర్మ్ చేసుకుంటాం. సబ్ కలెక్టర్ గారిని కూడా ఇన్వైట్ చేసి అవగాహన తెలుసుకొని
దాన్ని ఇన్వెస్ట్ చేసుకుని మంచి మిద్దె ఉంటే మాత్రం హ్యాపీగా మనం అప్లై చేసుకోవచ్చు. చులు పెడదా అంటున్నారు, అది మీరు కొద్దిగా చూసుకొని దాని హైట్ మనం ఎంత అంటే పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. కోతులు దుంగుతాయనే డౌట్ ఉంటే మనం హైట్ తగ్గించుకుంటే అవి ఏమి దొరకవు, కోతులకు కూడా ఇబ్బంది కాదు. కానీ స్టాండర్డ్ ఉంటుంది, ఆ పలక కూడా స్టాండర్డ్ ఉంటుంది. ఛానల్స్ కూడా ఐరన్ ఛానల్స్ పెద్ద వేసి టైట్ చేస్తాడు, దాని మీద ఎక్కి పని చేస్తారు కాబట్టి అదేమంత ఈజీ ఏమి ఇరిగిపోవు. కాబట్టి ప్రతి ఒక్కరు ఇంకా సోలార్ ఇప్పుడు బిగించుకున్న వాళ్ళని ఒకసారి పోయి పైకి పోయి చూసి అది ఎట్లుంది చూసి మీరు అవగాహన పెంచుకొని ప్రతి ఒక్కరు వాళ్ళకి ఎట్లా వస్తుంది, బిల్ ఎట్లా వస్తుంది అనేది కూడా తెలుసుకొని మీరు ముందుకు పోవచ్చని ప్రతి ఒక్కరిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.